మిత్రులారా, మన సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శరీర అవయవదాన ఉద్యమానికి పునాది వేసిన తొలి 35 మందిలో ఒకరిగా, స్పెక్ట్ దత్తత విద్యార్థుల విద్యాదాతగా, వెటరన్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా, అనేక మెడల్స్ సాధించిన అథ్లెట్స్గా, మురళీనగర్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులుగా, బస్ షెల్టర్ నిర్మాణకర్తగా, బహుగ్రంథకర్తగా, రచయితగా, కవిగా, అమరావతి సాహితీ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, ఏఎంసీ పూర్వ విద్యార్థిగా, డాక్టర్ అసోసియేషన్ సభ్యులుగా, ఇలా అనేక రంగాల్లో బహుముఖ సేవలు అందించి గొప్ప మేధావి, సేవా తత్పరుడు, మానవతామూర్తి, స్పెక్ట్కి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి డాక్టర్ బాబురావు గారు మరణించటం ఎంతో పెద్ద తీరని లోటు. బాబురావు గారి సంస్మరణ సభను సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు నవంబర్ 20వ తారీఖున నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఎందరో పాల్గొన్నారు. అందరూ ఆయన కోసం కొనియాడారు. ఆయన సేవలను తలుచుకొని, ఆయన చనిపోలేదని, ఆయన మరణించినా జీవించే ఉన్నారని, తన శరీరాన్ని దానం చేయడం ద్వారా ఆయన అమరులయ్యారని అందరూ కొనియాడారు. గూడూరు సీతామహాలక్ష్మి గారు మాట్లాడుతూ, అనితర సాధ్యమైన ఆయన ఆదర్శ భావాలు, అభ్యుదయ మార్గం, ఆయన ఆచరణ, ఆశయం సదా మాకు స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన బాటలోనే మేము నడుస్తాం. ఆయన మాటే మాకు శిరోధార్యమని చెప్పారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దానికి నా వంతు విరాళంగా ఇప్పుడు సొమ్మ శైలజ గారు, సొమ్మలక్ష్మి టీచర్ గారు ఇచ్చిన ఆ 2 లక్షలకి నేను ఒక 2.5 లక్షలు నేను జమ చేస్తానని మా ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇచ్చారండి. ఆశ్చర్యం, ఆనందం, విస్మయం, కృతజ్ఞతాభావం మా మనసులు నిండా ఉంది. ఎందుకంటే అంత దూరదృష్టి ఆలోచించిన వ్యక్తి ఆయన. తర్వాత మా ట్రస్టీస్ అందరం కూడా వెంటనే వారు తీసుకున్న నిర్ణయానికి ఒక వ్యక్తిని ఆయన ఇనిషియేటివ్ తోటి, ఆయన ప్రేరణతోటి మా వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్న మా లేడీస్, మా ట్రస్టీస్, మా సభ్యులందరూ కూడా వితిన్ 1 year లోపల 20 lakhs పోగేశారండి. దానికి కారణం ఇవి వేసిన బీజమే కాబట్టి. నాకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి నాకు వచ్చిన డబ్బుల్లో వచ్చి అప్పుడు ఒక 3 లక్షలు, అప్పుడు 1 లక్ష రూపాయలు అలా జమ చేస్తూ వస్తే ఈవేళ మా సంస్థకి ఒక 30 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ ఉందండి. ఇంతమంది పిల్లలు చదివిస్తున్నాం. ఆయన ఆశయం అదే. ఏ బిడ్డ వచ్చి తల్లి లేని పిల్లలే కాదు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలే కాదు, నిస్సహాయమైన పేదరికంలో ఉన్న బిడ్డలు ఎవరు వస్తున్నా కానీ వారికి చదువును అందించడం, సమాజానికి మనం అందించి తిరిగి మనం చెల్లించే కృతజ్ఞత అవుతుంది. సమాజం మనకి చాలా ఇచ్చింది. ఈవేళ మనం ఇలా నిలబడడానికి, ఇలా చదువుకుని ఉద్యోగాలు చేసి సొసైటీ స్థాయిలో మనం ఉండడానికి సమాజం మనకి చాలా చేసింది. సో తిరిగి సమాజానికి పేబ్యాక్ టు ది సొసైటీ అన్నారు అంబేద్కర్ గారు. ఆ పేబ్యాక్ టు ది సొసైటీకి మనం ఇలా నిలబడి మళ్ళీ మన నిధులని, మన కష్టాలు, మన శ్రమని, మన ఆదాయాన్ని ఎంతో కొంత సొసైటీకి ఇద్దాం అనేది ఆయన కాన్సెప్ట్. కాబట్టి ఆయన అంత దూరంతో ఆలోచించారు. కాబట్టి ఏ ఎన్జిఓకైనా అంత నిధులు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఒక వితిన్ 1 year ఆయన చేసిన అందరూ తలో చేయి అందించడం, మా సభ్యులు ఆయన ప్రేరణతోటి వారే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, ఆత్మీయులు కూడా మా సంస్థకి విద్యాన్ని ఇవ్వండి అని అంటే అందరూ కూడా, వాడు కూడా మా ట్రస్టీస్ అందరూ కూడా తలో కొంత ఒక 2 లక్షలు, 3 లక్షలు ఒక్కో ట్రస్టీ కూడా జమ చేశారండి ఇక్కడ. అట్లా మేము ఇవాళ 30 లక్షల రూపాయలని ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్లో వచ్చే నిరుపేద బిడ్డల విద్యా అవసరాల కోసం మేము దాయగలిగామంటే, ఫిక్స్ చేయగలిగామంటే ఆ మహానుభావుడు మాకు ఇచ్చిన దారేనండి, వెలుగు, ఒక స్ఫూర్తి, ఒక మార్గదర్శకత్వం. సో ఆయన అప్పటికి ఈ సంస్థకి సజీవంగా ఉంటారు. ఆయన మేము మరణించారని ఎప్పటికీ అనుకోలేము, భౌతికంగా లేరు, కానీ ఆయన ఎక్కడికక్కడ ప్రతి దానికి గైడెన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన ఇలా చేయండి, ఇలా చేయండి. అట్లాగే అఖిల భారత శరీర అవయవదాతల సంఘానికి ఒక 4-5 డాక్టర్లు కలిసి, డాక్టర్ బాబురావు గారు, డాక్టర్ సిఏ ప్రసాద్ గారు, ప్రొఫెసర్ ఆనంద చదువు గారు, డాక్టర్ అచ్యుతరామయ్య గారు, ఇట్లా కొంతమంది పెద్దలు 4-5 కలిసి అఖిల భారత శరీర అవయవదాతలకి ఒక విధాన పత్రాలు రూపొందించడంలో, మన రాజ్యాంగం రాయడానికి మిగతా సభ్యులు ఎలాగైతే తోడ్పాటును అందించారు అంబేద్కర్ గారికి, అట్లా మిగతా సభ్యులు చూస్తున్న సలహాలు తీసుకుని ఆ డ్రాఫ్ట్ అంతా కూడా ఆయనే రాసి పెట్టారండి. దాదాపు ఒక 50 పేజీల డ్రాఫ్టింగ్ మేము ముద్రంలో తీసుకొచ్చాం.
అంటే ఆ గైడెన్స్ అంతా అక్కడ నియమ నిబంధనలు ఒక విధాన పత్రాన్ని అంటే మాకు వేడదు కరెక్ట్గా ఒక కాగడాలాగా ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ఒక వెలుగులాగా మేము దాన్ని భావిస్తున్నాం. సో ఆ వెలుగులోని ఇన్ని మహాసభలు జరిపాము, వందల వేల సదస్సులు నడిపాము, దేశవ్యాప్తంగా శరీర అవయవదాన ఉద్యమాన్ని మేము నిర్మించుకుంటూ వచ్చాము. వేలాది మందిని ఈవేళ అవయవదాతలుగా మార్చగలిగాం. ప్రభుత్వాలను కూడా ఒప్పించగలిగి ఒక జీవనదాన యాక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో 2013లో తీసుకురాగలిగాం. రీసెంట్లీ అవయవదాత సరిపోతే ఆ అవయవదాత అంత్యక్రియలు ప్రభుత్వమే నిర్వహించే విధంగా జీవో నెంబర్ MS-95 కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కలిసి మేమందరం వెళ్ళి ఆ జీవో కూడా తీసుకొచ్చాము. దాని వెనకాల వాళ్ళు రాలేకపోయినా ఆయన డ్రాఫ్టింగ్ ఉంటుంది, మాకు గైడెన్స్ ఉంటుంది, ఆ మార్గంలో వెళ్ళే కాబట్టి ఇన్ని మైలురాళ్ళు లాంటి విజయాలని మా సావిత్రి ట్రస్ట్ సొంతం చేసుకోగలిగిందని. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు. ఇప్పుడు ఈ మొదలనగర్లో ఎక్కడికి వెళ్ళి చూసినా డాక్టర్ బాబురావు గారు నిర్మించిన బెస్ట్ సెంటర్స్ కనిపిస్తాయి మనకి. ఒక పార్క్ని డెవలప్ చేసిన అక్కడ ఆయన హస్తం కనిపిస్తుంది. ఇలాగా అమరావతి సాహిత్య సంస్థను స్థాపించిన సాహిత్యకారులందరినీ, సాహిత్యవేత్తలందరినీ, మా సొంత లాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చారండి. దానికి వెనకాల బాబురావు గారి అయ్యో నా స్నేహితుడు లేడే ఈనాడు అని ఒక కవితా సంపుటి రాశారు. ఆ కవితా సంపుటి విశ్లేషించినప్పుడు అతని కళ్ళంట నీరు కళ్ళు చెమర్చేయాలి. కానీ ఆయన గురించి మాట్లాడడానికి ఇంకా చాలా ఉందండి. చాలా తక్కువే ఆయన గురించి నేను చెప్పింది నిజానికి. ఇక్కడ ఉన్న ఎంతో మంది మిత్రులు ఇంకా ఆయన గురించి ఎన్నో అనేక విషయాలు ఇంకా చెప్పగలిగిన వ్యక్తులు ఉన్నారు. మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని నిధులవుతారు, ఇలా వేలుపులవుతారు. ఈ విధంగా మహిళలంతా ఎక్కువగా ఉన్న ఈ సావిత్రిబాయి పూలే ఏదో ఎవరో అడుగుతారు, మాకు సహాయం కావాలి, మాకు ఫీజులు కట్టాలి అంటే అంతవరకు క్లబ్ చేసుకోవటం, అలా పంపించడం, ఇలా మా సావిత్రిబాయి పూలే జరిగిపోతున్నప్పుడు ఒక తండ్రిగా, పెద్ద ఆయనగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా ఒకటి అడిగాడు, బాగుందమ్మా, ఇప్పుడు మనం బాగానే నడిపేస్తున్నాము, మనం శాశ్వతం కాదు కదా, మనం పోయిన తర్వాత ఎవరన్నా చేపట్టాలంటే అక్కడంతా ఖాళీగా ఉంది, ఎవరు పట్టుకుంటారు ఈ సంస్థని, ఇంతగా నడుపుకొచ్చింది వదిలేయడానికి కాదు కదా అని చెప్పి ఆయన అడగటం జరిగింది. మాటలు ఎవరైనా చెప్తారండి, మాటలు కాదు, ఇక్కడ ఆచరించి చూపించారు. 2 లక్షలు ఆయన ఇస్తే నేనేం తక్కువ తిన్నానా అని వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి ఆడవాళ్ళకి అందరూ చీరలంటే ఇష్టం, నగలంటే ఇష్టం అని, కానీ అందరికీ కాదండి. సుమిత్ర గారు నేను తక్కువ తినలేదని చెప్పి ఆవిడ 50,000 కూడా ఇచ్చి మాకు ముందుగా 2.5 లక్షలతో కార్పస్ ఫండ్ అనేది సావిత్రిబాయి పూలేకి ఏర్పాటు చేశారు. నీది నువ్వు తింటే ప్రకృతి, పక్క వాళ్ళది లాకు తింటే వికృతి, మనది నలుగురికి పంచుకు తింటే సంస్కృతి. అలాంటి సంస్కృతిలో నుంచి వచ్చారండి. ఒకటి కాదు, ఒకటైతే ఎలాగోలా రన్ చేసేస్తారు, కానీ ఆయన లేని సంస్థ ఏది, ఆయన తెలియని మనుషులు ఎవరున్నారు మురళీనగర్ మధ్యలో ఈ మాధవదారులోను అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం వెళ్ళే వస్తుంది. అంతటి గొప్ప వ్యక్తి గురించి ఇవాళ ఇక్కడ మాట్లాడటానికి ఎంతో పుణ్యం చేసుకుని పూర్వజన్మ సుకృతంలో ఆయన పరిచయం ఉండటం కాదు. గట్స్ అసోసియేషన్ ఉంది, ఇంకా చెప్పాను ఇందాక సాహితీ లైబ్రరీ కానీ, ఇలా వాళ్ళని అప్రోచ్ అవడాలు పట్నం అనుకోవాలి, తెలియలేదు అనుకోవాలి. ఎవరు కనపడి ఎవరు అర్థిస్తే వాళ్ళకి చేతనైనంత సహాయం చేసి అమలులుగా ఉన్నారు. మామూలు మనుషులు బతికినంత కాలమే వాళ్ళ జీవితం ఉంటుంది, కానీ మరణించి జీవించడం అంటే ఇలాంటి వ్యక్తులు చూశారు. మరణించిన తర్వాత కూడా జీవించినట్టే, వాళ్ళు జీవిస్తే అలా జీవించాలండి, లేకపోతే జంతువులు, పక్షులు, చెట్లు అన్నీ జీవిస్తాయి, కానీ అవి మళ్ళీ మనం కలుసుకో. కానీ ఒక వ్యక్తి పోయిన తర్వాత కూడా ఆయన గురించి ఇంత తపన పడుతూ బాధపడుతూ ఇంతమంది ఇక్కడికి వచ్చి ఆయన గుర్తు చేసుకుంటున్నామని ఆయన మర్చిపోయే వ్యక్తులు కాదు వీళ్ళు, మనం తరతరాలుగా గుర్తుంచుకునే వాళ్ళు అవుతారు. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అట్లాంటి సేవలు చేసి మూర్తి ఇచ్చిన ఆ గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడానికి రోజులు సరిపోతుంటారు, అది నాకు తెలుసు.
సో ఆ మనిషితో మీకున్న అనుబంధాన్ని, ఆ మహనీయుతో మీకున్న అనుబంధాన్ని పంచుకోవడానికి రావాల్సిందిగా ఇద్దరిని కోరుతున్నాను. ఎమర్జెన్సీ ఏదైనా బాగోలేదని ఫోన్ చేస్తే అతను వెంటనే ఇలా ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పేవారు. అలాగా మన బాబురావు గారు మా నాన్నగారు పనిచేసేవారు. ఆ తర్వాత లోకల్ పార్క్లో అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జాయింట్ సెక్రటరీగా సేవలు అందించాం మా ఇద్దరం కలిపి. ఆ తర్వాత వెటర్నరీ చదువుల్లో 10 సంవత్సరాలుగా మాకు ఎన్నో సేవలు అందించేవారు. ఆర్థికంగా కానీ పరోక్షంగా కానీ సేవలు అందించారు. మన డాక్టర్ బాబురావు గారితో 10 సంవత్సరాల అనుబంధం ఉంది. అతను ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మేము డెవలప్ అయ్యాం, రాయడం ప్రారంభించాం. కరెక్ట్గా చెప్పాలంటే కొంచెం మూలపడుతున్న సమయం అనేది మనతో అర్థమవుతుంది. ఇది కదా నిజమైన నివాళి. పిఎల్వి ప్రసాద్ గారు, ఆయన అందరికీ తెలుసు, అమరావతి విశ్వ సాహిత్యం నడిపిస్తున్న వ్యక్తులు వారు. బాబురావు గారి యొక్క ప్రేరణతోటి, ఆయన స్ఫూర్తితోటి ఈ రోజున ఈ వేదిక మీద వారిలాగానే వారి అనుచరణ ఆయన అనుసరిస్తూ టోటల్ బాడీని డొనేట్ చేస్తూ ఈవేళ మనకి అప్లికేషన్ ఆయన అందజేస్తున్నారండి. ఇది నిజంగా బాబురావు గారు కనిపిస్తున్న నిజమైన ఘన నివాళిగా మేము భావిస్తున్నాం సార్. ధన్యవాదాలు. అందరికీ 1 ఏడాది 2 ఏళ్ళు అటు ఇటు అందరికీ 80 ఏళ్ళు దాటిన వాళ్ళమే మేము అందరం. ఇక్కడ ఉన్నారు కానీ కొంతమంది వాళ్ళు ఎవరు వచ్చే పరిస్థితులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుణంలో కానీ, పట్టుదలలో కానీ, అన్ని విషయాల్లో కూడా వారికి సమయోజ్యగానే ఉన్నారు. అది మీ అందరికీ కూడా తెలిసి ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పారు. వారు కూడా శరీరంలో దానం చేశారు. 2010లో మేము మొట్టమొదటి మహాసభలు కూడా చిన్న స్టేట్లో పెట్టినప్పుడు ఆ దంపతులు కలిసి వచ్చి అక్కడ వేదిక మీద ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి అందించారు అప్లికేషన్స్. అది మొదలు ఈ రోజు వరకు కూడా వారి పాప అమెరికాలో ఉంటారు. నేను పేద పిల్లలు అందరం డబ్బులేసుకుని చదివిస్తున్నప్పుడు ఆ అమ్మాయి సుచరిత గారు మాట్లాడితే బాగుంటుంది, అలాగే గౌతమ్ గారు కూడా నాన్నగారి గురించి మాట్లాడితే బాగుంటుందని నేను భావిస్తున్నా. చీరలు కొనుక్కోమ్మా నీ పుట్టినరోజు కానీ పంపిస్తే మనం ఖరీదైన చీరలు ఇద్దరు కొనుక్కోవాలి. మా మహిళలందరికీ, మా ట్రస్ట్లో ఉన్న మొత్తం మహిళలందరికీ ఆవిడ ఆదర్శం. చీరలు తక్కువ ఖరీదే కొనుక్కోవడం, డబ్బులు మిగించుకోవడం, ఆ డబ్బులు ఇలాగా పేద పిల్లల విద్యకి అందించడం, నిరంతరం ఆవిడ అలా డబ్బులు పొదుపు చేసి డబ్బులు తగ్గించుకొని పిల్లలందరినీ చదివించడానికి ఆవిడ ప్రేరణించారు. ఇట్లా గొప్ప వ్యక్తుల్ని సమాజంలో చాలా అరుదుగా చూస్తామండి. అరుదైన ఆది దంపతులు వారు నిజంగా సేవ కోసమే పుట్టారు, సమాజానికి ఇవ్వడం కోసమే పుట్టారు, అందరినీ ప్రేమించడం కోసమే పుట్టారు, హక్కును చేర్చుకోవడం కోసమే పుట్టారు. కాబట్టి వారికి మరణం లేదు. బాబురావు గారు భౌతికంగానే లేరు మా మధ్య, కానీ ఆయన చేసిన సేవలు కానీ, ఆ త్యాగాలు కానీ, ఆయన చూపించిన మార్గం కానీ ఎప్పుడు మేము ముందుకు వెళ్ళడానికి ఒక దారి ఏర్పరిచే ఆ దారిలో వెళ్ళటమే మేము ఆయనకు అందించే నివాళిగా భావిస్తున్నాం. కీర్తిశేషులు కె బాబురావు గారు చిరస్మరణీయులు, సంఘ సేవా తత్పరుడు, మంచి మనస్తత్వకులు, పలు కార్యక్రమ నిర్వాహకులు, పలు గ్రంథకర్తలు, సమాజంలో చైతన్యశీలుడు, ఆప్తులు, ఆదర్శమూర్తులు, ఆదరణీయులు, పేదల పాలిట పెళ్లి, సంఘంలో స్ఫూర్తిదాయకులు, మానవత్వంతో కూడి ఉన్నట్టే మాననీయ విలువలు ప్రాధాన్యతలు, ఇందు అందు ఎందు చూసినా ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా డాక్టర్ బాబురావు గారి సేవలు మాత్రమే అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. ప్రజోపకారి, నిత్య సేవా తత్పరు, దయార్థ హృదయం, కనికరం, ఉట్టిపడే నేత, గంభీరంగా మనిషి అనిపించినా వారి మనసు చాలా సున్నితం.